హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హోప్ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో నేనైతే ఈరోజు మీకు ఒక విషయం అయితే షేర్ చేస్తాను. సో ఆ విషయం షేర్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. ఓకేనా? సో ఏంటంటే ఎగ్జాంపుల్కి వచ్చేసి ఒక బాబు ఉన్నాడు. ఓకేనా? ఒక పిల్లడు ఉన్నాడు అనమాట. ఆ పిల్లడు ఏం చేస్తున్నాడంటే ఒక సముద్రం దగ్గర, సో ఇది అబ్బాయి ఏంటని అనుకోకండి, జస్ట్ అదొక ఇమాజినేషన్ అంతే. నేను డ్రాయింగ్ టీచర్ని కాదు. ఓకే, ఇదనమాట. సో ఒక నార్మల్గా ఒక అబ్బాయి ఉన్నాడు. సో అక్కడ ఏంటంటే ఒక సముద్రం దగ్గర, ఇవి అలలు అనమాట, మీరు అలా అనుకోండి. ఒక సముద్రం దగ్గర ఏంటంటే ఉన్నాడు. సో సముద్రం దగ్గర ఉంటూ ఆ పిల్లడు ఏం చేశాడంటే సముద్రము తాలూకా అంటే అలలు వస్తూ ఉంటాయి కదా, అలలు వచ్చేటప్పటికి కొన్ని స్టార్ ఫిష్లు ఉంటాయి కదా. ఓకేనా? సో స్టార్ ఫిష్లు అనేవి ఈ ఒడ్డుకు అనేది కొట్టుకొని వచ్చేస్తున్నాయంట. ఓకేనా? సో ఒడ్డుకు కొట్టుకొని వచ్చేస్తుంటే ఈ పిల్లాడు ఏంటంటే చాలా చిన్న పిల్లాడు కదా, ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే ఈ ఒడ్డుకు వచ్చిన అన్నిటిని మళ్ళీ తిరిగి సముద్రంలోకి విసిరేస్తున్నాడంట. ఓకేనా? సో సముద్రంలోకి విసిరేస్తూ ఉంటే అలాగా అవి అంటే ఆటోమేటిక్గా అవి ఏమైనా వస్తూనే ఉన్నాయి. నెక్స్ట్ ఈ అబ్బాయి విసిరేస్తూ ఉండడము, సో అది అలాగ అవుతూనే ఉన్నదంట. ఈ అబ్బాయి ఏంటంటే ఇలాగా కొన్ని రోజుల నుంచి చేస్తున్నాడంట. ప్రతిరోజు అంటే స్టార్ ఫిష్ అనే కాదు, నార్మల్గా ఏ చిన్న చేప పిల్లలు ఒడ్డుకు వచ్చేసిన వాటిని అన్నిటినీ కూడా ఏంటంటే సముద్రంలోకి రిటర్న్ మళ్ళీ పంపించేస్తున్నాడంట. సో రిటర్న్ పంపించేటప్పటికి ఇదంతా కూడా కొన్ని రోజుల నుంచి ఒక అతను అనేది చూస్తున్నాడంట. ఓకేనా? సో ఒక అతను చూసి ఈ పిల్లడి దగ్గరికి వచ్చాడనమాట. ఈ పిల్లడి దగ్గరికి వచ్చి అడిగాడనమాట, నీకు ఇంత అంటే నీకు తెలియనితనమమ్మా, నీకు అర్థం కావటం లేదు, నువ్వెంత మళ్ళీ నీ తాలూకా ప్రెజర్ అంతా యూజ్ చేసి పంపించినా కూడా మళ్ళీ ఏంటంటే అవి రిటర్న్ అనేది వచ్చేస్తాయి. ఎందుకంటే అలా అనేది మనకి వెనక్కి తోస్తుంది కదా, సో ఆటోమేటిక్గా ఏంటంటే అవి మళ్ళీ వచ్చేస్తాయి. అలాగే నీ తాలూకా శక్తి కూడా సరిపోదు, ఎందుకంటే నువ్వు అంత ఫాస్ట్గా వాటిని విసరలేవు. అంత డిస్టెన్స్ కూడా ఏంటంటే అంత డిస్టెన్స్లో కూడా నువ్వు వాటిని తొయ్యలేవు అని చెప్పాను. ఎందుకంటే చిన్నపిల్లాడు కదా, వాడి చెయ్యి అంతవరకు వెళ్తుందో అంతవరకు, అది ఈవెన్ సముద్రంలోనే పడవచ్చు లేదా సముద్రం కన్నా ముందే ఒడ్డునైనా పడవచ్చు. కానీ ఆ పిల్లడికి తెలియదు. కానీ ఆ పిల్లడు ఏం చేస్తున్నాడు, రోజు అవి ఏరుకొని పడేస్తున్నాడు అనమాట. ఓకేనా? అలా పడేసేటప్పటికి ఏం చేస్తున్నారు పాపం, అతను ఏమన్నాడంటే నీ శక్తి సరిపోదమ్మా వాటిని ఏమని నువ్వు సముద్రంలో వేయాలంటేను, కాబట్టి నువ్వు ఈ పని అయితే మానేసుకో, ఎన్ని రోజులు అని చెప్పేసి ఇలాగా వేస్తూ ఉంటావు, నీ తాలూకా అదంతా కూడానేమని నీ శక్తి అంతా వేస్ట్ అయిపోవడం తప్ప ఏమి ఉండదు. అయినా నీకు ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది వాటిని వేయాలని చెప్పేసానంటే, అప్పుడు ఆ పిల్లాడు ఏం సమాధానం చెప్పాడో తెలుసా? ఒకసారి గెస్ చేయండి ఏ సమాధానం చెప్పుంటాడో అని. సో ఆ పిల్లాడు ఏంటంటే ఆన్సర్ ఏం చెప్పాడంటే, నిజమే సార్, నా శక్తి అనేది సరిపోదు, కానీ నేను అనేది ఇలాగ అంటే నా కళ్ళ ముందు ఒక మనిషి అనేది నా కళ్ళ ముందే ఒక ప్రాణి అనేది గిలగిలా కొట్టుకొని చచ్చిపోతున్నది. సో చచ్చిపోయేటప్పుడు నాకు చేతనైనంతగా నేను సాయం అయితే చేస్తున్నాను, వాటిని నేను ఎంతవరకు అయితే ట్రై చేయగలనో అంతవరకు నేను వేస్తున్నాను. సో ఏంటంటే ఏమో, అది మన చేతుల్లో సాయం అయితే నేను స్టార్ట్ చేశాను కదా, సో హోప్ అనేది దేవుడి మీద వదిలేశాను. ఓకేనా? సో దేవుడి మీద వదిలేసి అది నేను ఏమవుతుంది అన్నది ఆలోచించకుండా, అంటే అది నేను వెయ్యగలనా వెయ్యలేనా, లేదా అనుకుంటేనేమో నా శక్తి సహకరిస్తుందా, లేదా అంటే ఆ జీవి బతుకుతుందా నేను తీసివేయడం వల్ల అనేది ఏవి కూడా నేను థింక్ చేయలేదు. ఓకేనా? నాకు కనిపిస్తుందల్లా ఏంటంటే నా ముందు ఒక టార్గెట్ ఉన్నది. ఆ టార్గెట్ ఏంటి అంటే, సో నేను ఒక స్టార్ ఫిష్ని ఉన్నది, అది నా కళ్ళ ముందు చచ్చిపోతూ కనిపిస్తుంది. సో దీన్ని మళ్ళీ నేను సముద్రంలోకి అయితే వేసేస్తే మేబీ అది ప్రాణం మళ్ళీ దాన్ని నిలబడుతుంది కదా, ఈ ఒక్క చిన్న లాజిక్కే నేను ఆలోచించాను సార్ అని చెప్పేసి ఆ పిల్లాడైతే చెప్పాడంట. సో ఆ పిల్లాడు ఆ విషయం చెప్పి అతనికి ఏమన్నాడంటే, మీరు కూడా ఇలా నన్ను క్వశ్చన్ చేసే బదులు మీ కాళ్ళ దగ్గర కూడా కొన్ని స్టార్ ఫిష్లు ఉన్నాయి కదా, వాటిని మీరు కూడా, నా చేతులంటే సరిపోలేకపోవచ్చు కానీ మీ చేతులు అనేవి పెద్ద చేతులే కదా, మీకు నాకంటే ఎక్కువ బలం ఉంది కదా, మీరు నాకంటే ఎక్కువ దూరం అయితే వాటిని వేయగలరు కదా, సో వేయండి, సో మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్గా వేయండి అని చెప్పేసి చెప్పారన్నమాట. ఎన్ని వీలైతే అన్ని మీరు స్టార్ ఫిష్లు అనేది సముద్రంలోకి వదలండి అని చెప్పేసి ఆ పిల్లడు చెప్పాడంట. ఆ మాటకి ఇంకా పక్కన అతను అయితే, ఆ పెద్ద మనిషి అయితే అసలు ఏం మాట్లాడలేకపోయాడు అనమాట. ఎందుకంటే
ఆ పిల్లడు చెప్పింది కరెక్టే కదా. సో ఇక్కడ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే ఇక్కడ 2 పాయింట్స్ అయితే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీ టార్గెట్. సో టార్గెట్ అనేది మీరు ఒక టార్గెట్ పెట్టుకున్నారు. సో ఏదో ఒకటి ఇప్పుడు గ్రూప్ 2 అనేది టార్గెట్ పెట్టుకున్నారు. సో గ్రూప్ 2 అవనివ్వండి, డిఎస్సి అవనివ్వండి, లేదా అంటే సచివాలయం అవనివ్వండి, ఏదైనా సరే టార్గెట్ అనేది మీకు ఉన్నది. సో ఈ టార్గెట్ అనేది ఒక స్టార్ ఫిష్లా తీసుకోండి, ఓకేనా. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీలోనే ఒక స్టార్ ఫిష్ అనమాట. సో టార్గెట్ అనేది స్టార్ ఫిష్లో మీరు తీసుకుంటే ఇప్పుడు మీరు అనేది ఒక పిల్లాళ్ళ కిందన మీరు ఊహించుకోండి. మీరేంటంటే మీ తాలూకా ట్రైల్ అంతా చేయండి దీని మీద, ఓకేనా. మీకు ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్. అంటే మీకేంటి ఈ అలలు ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవి మీ ఫెయిల్యూర్స్, ఓకే. సో ఈ అలలు అనేవి ఒక ఫెయిల్యూర్ కింద తీసుకుంటే మిమ్మల్ని మీరు ఎంతలాగా మీరు వీటికి ప్రిపేర్ అవుతున్నారో అది మిమ్మల్ని ఫెయిల్యూర్ అనేది మీకు అంతలాగా మీకు వస్తుంది, ఓకే. కానీ మీరు కష్టపడడం మానకపోతే ఏదో రోజునైతే మీకు అంటే ఆ పిల్లడి చెప్పిన దాని ప్రకారం ఏంటి, ఏదో రోజు నేనైతే ఏదో ఒక చేపనైనా బతికిస్తాను కదా అని చెప్పేసి ఆ పిల్లడు చెప్పాడు. సో అలాగే మీరేంటంటే మీరు ఈ ఫెయిల్యూర్స్ని అన్నింటినీ తట్టుకొని వాటిని అది ఎన్ని ఫెయిల్యూర్స్ని అయితే మీకు పంపిస్తుందో, సో మీరు రిటర్న్ అంతా కూడా సక్సెస్ అనేది మీరు పంపిస్తే ఏదో ఒక రోజు అయితే మీ లైఫ్లోని సక్సెస్ అనేది ఉంటుంది, అంతేనా కాదా. పక్కాగా అయితే అంతే. అండ్ అలాగే ఇదే టైంలోని మీ చుట్టుపక్కల అంటే ఈ పెద్ద మనిషి వచ్చి అడిగారు కదా ఎందుకు చేయడము, ఎందుకు నువ్వేమని కష్టపడ్డము, ఇక్కడితో క్లోజ్ చేసి ఈ మాటలన్నీ అన్నాయి కదా, ఇవన్నీ కూడా ఈ పెద్ద మనిషి రూపంలో ఉండే మనలోని భయాలు, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు వీళ్ళందరూ అనమాట. కాబట్టి సో అలాంటి వాళ్ళ ఎవరికైనా కూడా మీరు ఏంటంటే గట్టిగా ఆన్సర్ ఇవ్వండి. ఎంత ఫెయిల్యూర్ అయినా నాకు రానివ్వండి, కానీ నేనైతే ఏదో రోజు సక్సెస్ అయితే కొడతాను. సో నాకంటూ సక్సెస్ అయ్యే ఒక ఆలోచన అయితే నాకున్నది, ఓకేనా. సో సక్సెస్ అనేది ఖచ్చితంగా నా లైఫ్లో వస్తుంది, ఏదో రోజు ఆ సక్సెస్ అయితే మీరు చూస్తారు. కాబట్టి ఆ రకంగా మీరు చెప్పండి. ఇంకోటి కూడా చెప్పండి, మీరు నాకు సలహాలు ఇచ్చే బదులు మీకు వీలైతే మీకు తెలిసిన ఎవరికైనా నలుగురికి మీరు హెల్ప్ చేయండి. ఇప్పుడు కొంతమంది మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, బాగా చదివినోడే ఇప్పుడు నార్మల్గా తెలియనోడు ఏదైనా చెప్పారనుకోండి, తెలియనోళ్ళు ఏదైనా చెప్తే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వాళ్ళకి ఆ పర్సన్స్కి తెలీదు. అంటే బేసిక్గా అసలు ఇప్పుడు ఒక ఎగ్జామ్ గురించి అవనివ్వండి, ఏ గురించి అయితే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏంటంటే పూర్వకాలం వాళ్ళకి అంటే ఏం తెలియదు. ఇప్పుడున్న కాంపిటీషన్ వాళ్ళు ఒక మాట అనొచ్చు, అంటే ఇలాగ ఏంటా మీకు రాలేదా, ఓకే అది మీరు పట్టించుకోకండి. బట్ ఒక ఫీల్డ్లో ఉన్న మనిషి అంటే ఒక మంచి స్థాయిలో ఉన్న మనిషి మిమ్మల్ని దిగజార్చడానికి ప్రయత్నిస్తే, లేదా ఒక మంచి దీంట్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం మీరు ఆన్సర్ అయితే గట్టిగానే చెప్పండి. ఎందుకంటే వీలైతే ఒక మనిషి ఎదగడానికి సహాయపడండి, అంతేగాని మీరు ఇలా తగ్గించడానికి చూడొద్దు అని చెప్పేసి అయితే ఆన్సర్ ఇవ్వండి. చిన్నపిల్లడు ఎలా చెప్పాడో మీరు అలా నాకు చెప్పే బదులు మీ కాళ్ళ ముందు ఫిషెస్ అన్నీ ఉన్నాయి కదా, వాటిని మీరు నాకంటే శక్తివంతులు కదా, సో నాకంటే ఎక్కువ బలం అయితే మీకు ఉన్నది కదా, సో మీరు అనేది విసరండి అని చెప్పాడు కదా, అదే రకమైన ఆన్సర్ అనేది మీరు కూడా ఇవ్వండి, ఓకేనా. ఇస్తే తప్పకుండా ఇంకోసారి మన జోలికి అయితే రారు, అది పక్కా, ఓకేనా. ఇంకొక అంటే ఒకటి మన లైఫ్ అంటే మన టార్గెట్ ఏదైతే ఉందో ఎన్ని ఫెయిల్యూర్స్ అవ్వనివ్వండి, ఎలాంటి పరిస్థితి అయినా రానివ్వండి, ఎన్నైనా మనము ఎంత వీలైతే అంత ట్రై చేద్దాము. ట్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఏదో ఒక రోజు అయితే ఏదో ఒక ఫిష్ అనేది బతికినట్టుగా మన మోటివేషను తర్వాత మన తాలూకా అంటే మన డ్రీము ఇవన్నీ కూడా ఏదో రోజు అయితే సక్సెస్ అవుతాయి పక్కా, ఓకేనా. ఇది ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇదే పిల్లాడు ఇందులో ఇంకోటి కూడా ఉన్నది. నా కళ్ళ ముందే ఒక మనిషి ఏమోని అంటే ఒక జీవి అనేది ప్రాణం పోతుంది అని మనలో చాలామంది చూస్తుంటాం. మన కళ్ళ ముందు అంటే జనరల్గా ఎప్పుడైనా మీరు ఆలోచించండి, ఏదైనా ఒక యాక్సిడెంట్ కానీ ఏదైనా ఒక సిచ్యువేషన్ అవుతుంది, రోడ్డు మీద ఎవరికైనా ఇబ్బంది పడతాయి. కానీ అక్కడ ఈ రోజుల్లో ప్రస్తుత కాలంలో ఎలా ఉన్నదంటే ఒక యాక్సిడెంట్ అయితే సెల్ఫీల కోసం వెళ్ళిపోతున్నారు, అంతే తప్ప ఆ ప్రాణిని బతికించాలి అన్నది ఎవ్వరికీ ఉండటం లేదు. ఎందుకంటే మీరేం అట్లీస్ట్ ఒక 108కి ఫోన్ చేసినా సరిపోద్ది, కానీ అలా ఏముండదు. ఫస్ట్ ఆ మనిషికి వీడియో తీసేయాలి, వీడియో తీసేసి ముందు అందరికన్నా ముందు మీరే వాట్సాప్లోని ఫేస్బుక్లోని ముందు పోస్ట్ చేసేయాలి. ఇది ఎంతవరకు కరెక్ట్? నీ కళ్ళ ముందు ఒక ప్రాణం పోతుంది, అదే పరిస్థితుల్లో నువ్వుండి నీ చుట్టూ ఉండేవాడు ఎవడైనా ఫోటో తీసేటప్పుడు నీ పరిస్థితి ఏంటి అన్నది ఎప్పుడైనా ఆలోచించావా? అది ఫస్ట్ ఆలోచించండి, ఓకేనా. సో చాలామందికి ఒక భయం ఏంటంటే ఏమైనా పోలీస్ కేసు గట్ట ఏమైనా అవుతుందేమో, అక్కడ ఏమవుతుందంటే
ఎందుకండి పోలీస్ కేసు? ఇప్పుడు మీరేమైనా గుద్దారా దాన్ని? అంటే ఎవరైనా మనిషిని మీరేమైనా గుద్దారా? లేదు కదా! సో ఏదో ఒక తన తాలూకా దీనివల్ల ఏదో యాక్సిడెంట్ అవుతుంది. ఏదో ఒక బండి గుద్దడమో, లేదంటే కారో ఏదో ఒకటి అవ్వడం వల్ల అవుతుంది. అంతేగాని మీ మీద ఇప్పుడు ఆ మనిషికి తెలివొచ్చిన తర్వాత ఆటోమేటిక్‌గా నువ్వు కాదనే కదా చెప్తారు. ఆ మాత్రం దానికి నువ్వెందుకు భయపడిపోయి ముందుగుండానే పోలీస్ కేసులు ఇది, అది అనేసుకొని ఊహించేసుకోవడం. ఒక మనిషిని బతికించావు అంతకంటే ఏముంటుంది? అది ఎప్పటికైనా మిమ్మల్ని కాపాడుతుంది కదా! ఓకేనా? సో అలాగా ఆలోచించండి. నీ చేతుల్లో ఉండే ఏ చిన్న ప్రాణాన్నైనా పోగొట్టొద్దు. ఓకేనా? సో ఇది ఈ 2 కూడా ఏంటంటే నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో వీడియో అయితే నచ్చుతుందనే అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే వీడియోని షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ.